హాయ్ నీట్ పీజీ 2021 ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది. అంటే ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మనకి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నమాట. నీట్ పీజీ 2021 ఎగ్జామినేషన్. సో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ admission to MD or MS or PG diploma courses. తర్వాత admission to post MBBS, DNB and NBE diploma courses. సో ఈ కోర్సెస్కి ఈ నీట్ పీజీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ 23 ఫిబ్రవరి 2021. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 23 ఫిబ్రవరి టు 15th మార్చ్. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి నిన్నటి నుంచి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మార్చ్ 15th వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ విండో ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. అంటే మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా ఎడిటింగ్ ఉంటే కనుక చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి నుంచి? మార్చ్ 19th నుంచి 21 వరకు చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ ఎడిట్ విండో టు రెక్టిఫై డెఫిషియంట్ ఆర్ ఇన్కరెక్ట్ ఇమేజెస్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్. సో మీ ఫోటోగ్రాఫ్లో కావచ్చు, లేకపోతే మీ సిగ్నేచర్లో కావచ్చు, లేకపోతే మీ థంబ్ ఇంప్రెషన్లో కావచ్చు, ఏమన్నా కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు? 2nd ఏప్రిల్ నుంచి 4th ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అంటే మీ హాల్ టికెట్స్ అనమాట. 12th ఏప్రిల్. ఎగ్జామినేషన్ డేట్ 18th ఏప్రిల్. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి నీట్ పీజీ 2021 ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 18th అనమాట. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 31st మే. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. ఎవరైనా సరే నీట్ పీజీకి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు నెక్స్ట్ మంత్ 15th లోపల చేసుకోండి. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే ఈమెయిల్ ఇచ్చారు ఇక్కడ. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, nbe.edu.in. తర్వాత www.natboard.edu.in. ఇవి అఫీషియల్ వెబ్సైట్స్ నీట్ పీజీకి సంబంధించి. తర్వాత సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలంటే మనకి టైం సరిపోదు, కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవి మాత్రం నేను చెప్తాను. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ అన్నమాట. సో నీట్ పీజీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎగ్జామినేషన్ ఫీ ఎంత కట్టాలి? జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక టోటల్గా మనకి 5,015 రూపీస్ పడుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ అయితే కనుక టోటల్ అమౌంట్ వచ్చేసి 3,835 రూపీస్ పడుతుంది. ఈ నీట్ పీజీ 2021 అప్లికేషన్ ఫీజు అనమాట అది. ఓకేనా? తర్వాత ఎలిజిబిలిటీ అనమాట. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ టు ఎండి, ఎంఏ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సెస్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి, అంటే ఈ నీట్ పీజీ 2021కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి మీకు. ఓకేనా? ఎంబీబీఎస్ డిగ్రీ ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. సో మీరు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పటికీ? 30th జూన్ 2021 లోపు కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా. కట్ ఆఫ్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ 30th జూన్ 2021. సో ఈ డేట్ లోపల మీరు 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ నీట్ పీజీ 2021 అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది. నీట్ పీజీ 2021 షెల్ బీ కండక్టెడ్ ఇన్ ఏ సింగిల్ డే అండ్ సింగిల్ సెషన్ యాజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఆ నీట్ పీజీ ఎగ్జామ్ వచ్చేసి సింగిల్ డే, ఒక్కో రోజు మాత్రమే ఉంటుంది, అది కూడా ఒక సెక్షన్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి సిబిఈ రూపంలో ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. తర్వాత ఈ ఎగ్జామ్లో మనకి ద ఎగ్జామ్ కంప్రెసెస్ ఆఫ్ 200 మల్టిపుల్ చాయిస్. మనకి దాదాపు 200 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనా, అవి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. టైమింగ్ వచ్చేసి 3 hours 30 minutes టైం ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 25% నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, కరెక్ట్ రెస్పాన్స్ అయితే, అంటే కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్ ఇస్తారు. ఇన్కరెక్ట్ రెస్పాన్స్ అయితే, అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్ అనమాట, 1 మార్క్ డిడక్ట్ చేస్తారు, 1 మార్క్ లెస్ చేస్తారు అనమాట. అన్అటెంప్టెడ్ క్వశ్చన్ అయితే 0, అంటే మీరు ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయకుండా వదిలేస్తే కనుక 0 మార్క్స్. సో మీకు తెలియకపోతే కనుక ఇదే చేయాలి, మీరు కరెక్ట్గా తెలిసి మాత్రం ఎగ్జామ్ రాయాలి, అంటే ఆన్సర్ పెట్టాలన్నమాట, లేకపోతే నెగిటివ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సో అంతే అండి నాకు సంబంధించి. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట నీట్ పీజీ 2021 ఎగ్జామ్ గురించి. నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.